నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ అమ్మ కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ 18,000 సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు 4,000 పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్తో, ఈ మోసంతో, ఈ ఆశతో ఓ 10% జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు. కానీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది. మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం. ఈరోజు 22 నెలలు అయిపోయింది. స్కూళ్ళు తెరిచినాయి, పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు. కనీసం జగనే ఉంటే కనీసం అమ్మఒడి కింద 15,000 ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. ఆ 15,000 బాయా. ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇస్తానని చెప్పిన అది బాయా. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. జగనే ఉంటే రైతు భరోసా కింద 13,500 చేతిలో పడేది. జగనే ఉంటే చంద్రబాబు వచ్చాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ 13,500 బాయా, ఆ 20,000 బాయా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు జమ అయ్యేటి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయినాయి. మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి. అది బాయా. ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు, వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు, కాలేజీలకు పోతూ ఉన్నారు. కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. వసతి దీవెన ఎగిరిపాయి. ఏప్రిల్లో జగనే ఉండుంటే వసతి దీవెన కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడు చదువుల కోసం. అది ఎగిరిపాయి. పొదుపు సంఘాలకు, చెల్లెమ్మలకు అందరికీ ఏప్రిల్లో 0 వడ్డీ డబ్బులు పడేటివి. అది ఎగిరిపోయి. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను. ఏదైనా కూడా మోసం, అబద్ధాలు, అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం. తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. ఏదైనా కానీ మాట చెప్పింది జగన్ కాలంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. అది మనకున్న సర్టిఫికెట్. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లీడర్లు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎంపీటీసీలు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా? ప్రజల్లోకి వాళ్ళు పోతే ఏమైందయ్యా సూపర్ 6, ఏమైందయ్యా సూపర్ 10లు, ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుంది. అది వాళ్ళకు మనకు ఉన్న తేడా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా, గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా. తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ, వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగకండి.